హాయ్ అండి, ఈరోజు బీరకాయ పాలకూర చేసుకుంటున్నా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసుకుందామండి. ఇవి కొంచెం వేగినాక ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చీలు కట్ చేసి పెట్టుకున్నాయి అవి వేసుకుందామండి. ఇందులో ఇలా కలుపుకున్నాక కూరకు సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నామండి. 1 స్పూన్ ఉప్పు అండి. సో ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. 3/4 ఉల్లిపాయలు మగ్గినాక కచ్చా పచ్చాగా దంచుకున్న 1/2 వెల్లుల్లిపాయ అండి ఇట్లా వేసేసుకొని కలుపుకోవాలండి. మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇట్లా వేగినాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ అండి, 1/2 కిలో బీరకాయలు ఓసారి కలుపుకొని సిమ్లోనే పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇట్లా మగ్గిపోయాక కొంచెం పసుపు, 1 స్పూన్ కారం అండి వేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా మగ్గిపోయినాక 1/2 లీటర్ పాలండి, మరిగించి చల్లార్చిన పాలండి, ఇది పచ్చి పాలు కావు. ఇలా వేసుకొని ఇలా మగ్గేటప్పుడు సరిపడా గరం మసాలా అండి, 1/2 స్పూన్ అండి ఇది గరం మసాలా. ఇట్లా కలుపుకున్నాక కసూరి మేతి, వేసి కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలండి. చూసారా, ఆయిల్ తేలిపోయింది. ఇంకా కూర అయిపోయినట్టేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఇంకా అయిపోయినట్టండి. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా బాగానే ఉంటుంది. మీకు నచ్చితే కనుక ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.